విమానాశ్రయాలు ఎక్కడున్నాయి? తిరుపతిలో కూడా ఉంది. వెరీ గుడ్. ఎనీ క్వశ్చన్ ఎనీ సీట్. ఎక్సలెంట్. చాలా సంతోషం. వేణుగోపాల్ యాజమాన్యానికి ఈనాటి ముఖ్య అతిథి మా ఇంజనీర్ గారికి, గురువు గారికి, వెంకట గారికి, సంవత్సరాలు స్కూల్ ఉపాధ్యాయులకు, పిల్లలకు నా హృదయపూర్వకంగా పక్క మనిషి ఎటుపోతే మనకెందుకు అనే ఈ రోజుల్లో ఇంతమంది పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి యూనిఫామ్ అయితేనేమి, బుక్స్, వాళ్ళకి షూస్, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈ స్కూళ్ళకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పద్ధతిలో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మన రామప్రసాద్ గారికి ముఖ్యంగా నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందరో మహానుభావులు త్యాగ ఫలాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు కానివ్వండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎందరో మహానుభావులు వాళ్ళు సాధించి పెట్టిన స్వాతంత్రాన్ని మనం ఈరోజు ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. పిల్లలు ఈరోజు క్రమశిక్షణ కలిగి ఉంటే ఎంతటి కార్యాన్ని సాధిస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో నిలవాలి, బాగా చదువుకోవాలి. 100కి 100 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు వస్తున్న నమ్మకం లేదు. ఎందువల్లంటే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి కంపల్సరీగా. ఒక డ్యాన్స్లోనూ, ఒక స్పోర్ట్స్లోనూ, లేదు ఒక డ్రాయింగ్లో, దాంట్లోనూ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు నిర్దాక్షులు అయి ఉండాలి. కాబట్టి చదువే కాదు, ఎక్స్ట్రా కల్చరల్ దాంట్లో కూడా మీరు అన్నింటిలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి. తోటి పిల్లలను మీరు ఎక్కువ గౌరవించాలి. ఒకరు ఈశాభావం తీసుకోకుండా అందరూ కలిసిమెలిసి సోదర భావంతో నలగాలి. అదేవిధంగా ఈరోజు అబ్దుల్ కలాం తీసుకోండి, ఆదర్శం తీసుకోండి. తర్వాత డాక్టర్ స్వామినాథన్ తీసుకోండి. ఈరోజు మన దేశంలో పండిన పంట మనకు చాలేదు లేదు. అప్పుడు ఈయన డాక్టర్ స్వామినాథన్ గారు కొత్త వరి వంగడాలు అవి కనుగొని మనకు ఆహార ఉత్పత్తికి దోహదపడింది. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేశానికి ఉపయోగపడేదానికి కొత్త రకాల పరికరాలు కనిపెట్టడం కానీ, లేదా దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైనా చేయడం కానీ, దేశం మనకేమి ఇచ్చింది కాదు, మన దేశానికి మనం ఏమి ఇచ్చాం అని తెలుసుకొని మీరందరూ కూడా కష్టపడి చదివి మీ తండ్రులు ఏ విధంగా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళకన్నా మంచి పొజిషన్లో పోయి మీరు ఎక్కువ చదువులతో మంచి పేరుతో ఈ స్కూల్కి, తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తెచ్చి మహోన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ జరుగుతుంది.